వ్యవసాయ అధికారుల సూచనలతో పత్తికి ప్రత్యామ్నాయంగా కంది పంట వేశారు ఖమ్మం జిల్లా రైతులు. ప్రభుత్వం కూడా కందులకు మద్దతు ధర ప్రకటించింది. ప్రస్తుతం పంట చేతికొచ్చినా మార్కెట్లో మద్దతు ధర లేక అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో పత్తికి బదులుగా ఖమ్మం జిల్లా రైతులు వేల ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. 30,000 క్వింటాళ్ల వరకు దిగుబడులొచ్చే అవకాశం ఉంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీలో క్వింటాల్ కందికి మద్దతు ధర 5,050గా నిర్ణయించింది. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. ఇంతవరకు బానే ఉన్నా మార్క్ఫెడ్ అధికారుల నిబంధనలతో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కడం లేదు. లేనిపోని నిబంధనల్ని పెట్టి కందుల్ని కొనుగోలు చేయలేదని చెబుతున్నారు రైతులు. దీంతో దిక్కులేక దళారులకే పంటను అమ్ముకోవాల్సి వస్తుందంటున్నారు. ఈ సంవత్సరం కూడా కొద్దిగా పర్వాలేదనుకుంటే గవర్నమెంట్ వద్దు కందులు గిట్ట అపరాలు గిట్ట వేసుకున్నారు వేసినవండి. అయితే విపరీతంగా పెట్టుబడులు బాగాయినాయి. పెట్టుబడులు చాలా ఇప్పుడు 4 ఎకరాలు వేసినవండి. దాదాపు ₹1,00,000 దాటినాయి. మార్కెట్కి వచ్చినాక మార్కెట్ 5,050 రూపాయలు గిట్టుబాటు ధర ఉంది గవర్నమెంట్ చెప్పిందిగా అని వేసుకొచ్చినాం. అట్లన్నా ఖర్చులు మనం సరిపోతాయి దానికి పెట్టుబడికి దానికి. ఈ లోపల వాళ్ళు వచ్చి చూసుకొని ఈయన మార్కెట్ కొంటలు లేదని చెప్పేశారండి. అసలే మరి 35, 36, 4,000 లోపు అడుగుతున్నారండి. ఇక అది పరిస్థితి. ఖర్చులు కూడా రావు. ఇక మేమేం చేయాలనేది అర్థం కావట్లేదు. ఖమ్మం ఏఎంసీలోని కేంద్రంలో ఇప్పటి వరకు 50 మంది రైతుల దగ్గర 408 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మార్క్ఫెడ్ అధికారులు పరోక్షంగా దళారులకు ప్రయోజనం కలిగేలా సహకరిస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. కనీసం మద్దతు ధరను పెంచి అధికారులే నేరుగా రైతుల దగ్గర నుంచి కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోజువారీగా ఇప్పుడు దాకా సుమారు 49 మంది మా దగ్గర లబ్ధి పొంది ఉన్నారు. సుమారు 20 లక్షల చిల్లర రూపాయల సరుకు కొన్నాము. 40 టన్నుల సరుకు కొన్నామండి ఇప్పుడు దాకా. గవర్నమెంట్ నిబంధనల ప్రకారము రైతు వారు తీసుకొని వస్తే డెఫినెట్లీ మేము తీసుకుంటామండి. దీంట్లో కొంచెం మార్కెట్ యార్డ్ వారి యొక్క సహకారం మంచిగానే ఉంది. వారు ఇంకా కొంచెం సహకారం చేసి మంచిగా క్లీనింగ్ మిషన్స్ అవి ఎక్కువ ఇస్తే మేము ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ ఏడాది భారీగా కంది సాగైంది. దిగుబడి బాగా రావడంతో మద్దతు ధర వస్తుందని ఆశించారు. కానీ మార్కెట్లో పరిస్థితులు చూసి అన్నదాత ఉసూరుమంటున్నాడు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు మార్కెటింగ్ మంత్రి హరీష్ రావును కలిశారు. ఒక్క ఖమ్మంలో మాత్రమే కొనుగోలు కేంద్రం ఉండటంతో మిగతా ప్రాంత రైతులకు ఇబ్బంది కలుగుతుందని వివరించారు. వేయొద్దన్న పత్తికేమో రేటు బాగుంది, వేద్దామన్న వేసిన అపరాలకేమో రేట్ లేకుండా గవర్నమెంట్ మార్కెట్ అని పెట్టింది. ఒకే ఒక రేటు పెట్టింది 5,050 అని. ఇట్లా కొంటే అది కందికి 3 రేట్లు పెట్టాలి. 1, 2, 3 అట్లా పెడితే అది బాగాలేదని బట్టి దాని రేటు దానికి ఉంటుంది, మంచిగా దీని రేటు దీనికి ఉంటుంది. అట్లయితే రైతుకి ఏమన్నా న్యాయం జరిగింది. కొన్న వాటిని తతెమ్మోళ్ళు అడ్డగోలుగా 30,000 30,000 ఎత్తవా, 25,000 ఎత్తవా అని అడుగుతున్నారు. పత్తి పెట్టొద్దు, పప్పు ధాన్యం పెంచండి, గవర్నమెంట్ కొనుగోలు చేస్తాం, చాలా సక్సెస్ ఇస్తారని అన్నారు. వీడికి వస్తేనే ఇప్పుడు కొత్త చేతల కళ్ళంజలతో పోవాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడంతో రైతులు ఈసారి భారీగా కంది వేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.